వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, సిప్లా, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా ఇటు ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్టీఐ మైంట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్, ఎకనామిస్ట్ రాజేంద్ర గారు కూడా లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏం చెప్తారంటే చూస్తా ఉన్నాం, అంటే మొన్న అతిపెద్ద సంక్షోభం, మార్కెట్లు భారీ ఎత్తున పతనమైన విషయం మనం చూసాం. ఇంకా ఆ తర్వాత మన మార్కెట్లు 2 రోజులు మంచి లాభాల్లోనైతే స్టార్ట్ అయ్యాయి సార్. అయితే పూర్తిగా గ్లోబల్ అనిశ్చితి సద్దుమణుగుతున్న కారణంగా ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుందంటారు? మనకి గ్లోబల్ మెల్ట్ డౌన్ కారణంగా నిఫ్టీ మనం చూస్తే కనుక మండే రోజు ఆల్మోస్ట్ 350 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చేసాం. సో దాని తర్వాత అదే రోజు ఆల్మోస్ట్ 620 పాయింట్స్ పడి 23,893 దాకా కూడా రావటం చేసాం. అంటే 24,000 బిలో కూడా రావటం చేసాం. బట్ క్లోజింగ్ వాస్ 24,000. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి అంటే కనుక 25,078 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అండ్ 23,893 ఏదైతే ఫాల్ ఉందో, విచ్ ఇస్ అబౌట్ క్లోజ్ టు 1160-1170 పాయింట్స్ ఏదైతే ఫాల్ అయిందో, ఆ ఫాల్ ని రిట్రేస్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జపనీస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 16 to 17% క్రాక్ అయ్యి 2 days లోనే ఆల్మోస్ట్ 4 days లో అంతా రికవర్ అయిపోయింది. వేరస్ మన మార్కెట్స్ ఇంకా అవ్వట్లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకు కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఒక కన్సాలిడేషన్. సార్, జపనీస్ మార్కెట్స్ అధికంగా అంటే 13% వరకు డౌన్ అయింది కదా సార్, మనది 3%. ఎందుకు అంత ఆలస్యం ఎందుకు అవుతుందంటారు? అంటే బేసికలీ జపనీస్ మార్కెట్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ పెరగటం కూడా అంతే ఫాస్ట్ గా పెరిగింది. సో 30,000 నుంచి ఆల్మోస్ట్ 40,000 విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే పెరిగింది. అది మొత్తం రిట్రేస్ అయింది. మన మార్కెట్ స్లోగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ రెసిలియన్స్ చూపిస్తుంది. సో ఈవెన్ గ్లోబ్ ఒకవేళ జపనీస్ మార్కెట్ 20% పడినా కూడా మనం 23,350 కింద, అంటే అది ఒక 30-35% జపనీస్ మార్కెట్ పడినా కూడా మనం వి డోంట్ గో బిలో 5%. ఎందుకంటే మనం ప్రిపేర్ అయి ఉన్నాం, డొమెస్టిక్ మనీ ఫ్లో అంతా ఎక్కువ ఉంది. సో అదే ఎగ్జాక్ట్లీ చెప్పబోతున్నాను. మనం ఈ ఫాల్ కి ప్రిపేర్ అవ్వలేదని చెప్పాలి. రీజన్ ఏంటి అంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు కానీ, బడ్జెట్ రోజు కానీ విక్స్ చూస్తే కనుక ఓన్లీ 13 నుంచి 16 రూపీస్ మధ్యలో వొలటాలిటీ చూసాం. వేరాజ్ మొన్నటి ఫాల్ లో మనం చూస్తే కనుక విఐఎక్స్ ఏదైతే వొలటాలిటీ ఇండెక్స్ అంటామో మనం, అది 13 నుంచి ఆల్మోస్ట్ 24 దాకా వెళ్ళటం చూసాం. ఆఫ్ కోర్స్ 16 వరకు ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఒక ఫియర్ ఫ్యాక్టర్ అయితే చాలా అగ్రెసివ్ గా వచ్చింది బికాస్ ఆఫ్ ద అన్నోన్ ఈవెంట్. సో ఇది డైజెస్ట్ అవ్వాలి అంటే కనుక ప్రాబ్లీ నిఫ్టీ షుడ్ క్రాస్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద రీట్రేస్మెంట్. సో 24,440 పైన క్లోజ్ అవుతేనే కపుల్ ఆఫ్ డేస్ గా మళ్ళీ స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ రేంజ్ మనకు చూస్తే కనుక 23,500 నుంచి 24,500 మధ్యలో ఎక్కువ ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందాక మీరు అడిగిన బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ వెరీ వీక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. ఒక 100 డే దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నప్పటికీ ఇంకా ఫర్దర్ వీక్నెస్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మేబీ ఒక ర్యాలీ వచ్చి 700 to 800 పాయింట్స్ పైకి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ సెల్ ర్యాలీస్ గానే మనం పరిగణించాలి. సార్, ఇప్పుడు అంటే ఇంత క్రైసిస్, దీని తర్వాత కూడా మన మార్కెట్లో 2 రోజులుగానైతే లాభాల్లో ఉన్నాయి. సో ఈ పొజిషన్ లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ అంటే వేటిపైన ఫోకస్ చేస్తే బాగుంటుంది? సెక్టార్ వైజ్ గా ఏం చెప్తారు? బేసికలీ మనకి చూస్తే కనుక సెక్టార్ అనాలిసిస్ చేస్తే కనుక లాస్ట్ బిగ్ ఫాల్ మనం చూస్తే కనుక అంటే ఈ 1100 పాయింట్స్ ఏదైతే పడిందో వీటిలో బ్యాంకింగ్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశాయి. ఆటో సెక్టర్ అండ్ మెటల్స్ చాలా కాంట్రిబ్యూట్ చేశాయి ఈ ఫాల్ ని. సో మనకి స్ట్రెంత్ గా నిలబడింది ఏది అంటే కనుక ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ అని చెప్పాలి. సో ఎఫ్ఎంసీజీ షుడ్ యాక్ట్ యాజ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఈ లెవెల్స్ లో. ఎందుకంటే స్టాక్స్ ఏవైతే రెసిలియన్స్ చూపించి ఇన్ఫాక్ట్ మార్కెట్ కి అగేన్స్ట్ గా పెరిగాయో, సో ఆ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ నే మనం చూస్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. సో ప్రాబ్లీ ఫార్మా కూడా కొద్ది రెసిలియన్స్ చూపిస్తున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంప్లీట్ రెసిలియన్స్ ఉంది. సో మనకి రేపు పొద్దున వార్ వచ్చినా కూడా, లేదంటే రెసెషన్ అమెరికాలో వచ్చినా కూడా ఎఫ్ఎంసీజీ గుడ్స్ బై చేయకుండా ఉండరు మన కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో. సో ఆ స్పేస్ లో ఉంటే కనుక కొద్దిగా సేఫ్ జోన్ లో ఉన్న ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ప్రాబ్లీ ఆ స్పేస్ లో నెస్లే గానీ, ఐటీసీ గానీ, లీవర్ గానీ, డాబర్ ఇలాంటి స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అట్లాగే సార్, గతంలో మనం స్పెషల్ కెమికల్ సెక్టార్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, మరి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? సెక్టార్ గురించి ఏం చెప్తారు? స్పెషాలిటీ కెమికల్స్ మనం చూస్తే కనుక డెఫినెట్లీ ఒక అప్బీట్ లోనే ఉందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మనకి కొన్ని స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ లాంటివి కూడా మనం ఆఫ్ కోర్స్ ఆ రోజు సజెస్ట్ చేయడం కూడా జరిగింది. 2,700 ఆ రేంజ్ లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 3060 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అని. సో డెఫినెట్లీ ఇట్స్ అప్బీట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అది 2022 డిసెంబర్ హై కూడా బ్రీచ్ అయ్యి ప్రాబ్లీ ఒక 160 రూపీస్ 3160 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం.
సో డెఫినెట్లీ ఈ సెక్టర్ ఇంకా బాగానే ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ కూడా ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ లో ఉందో దీని ఆల్ టైమ్ హై 2022 హై 1060 ఏదైతే ఉందో అది కూడా మేబీ నియర్ టు దట్ రేంజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ సెక్టర్ లో వన్ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్దర్ యాక్షన్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అదర్ నేమ్స్ లైక్ వేరే స్టాక్స్ ఏవైతే SRF అండ్ నవీన్ ఫ్లోరిన్ ఉన్నాయో ఇవి కూడా మల్టీ మంత్ హైస్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ సెక్టర్ అట్లీస్ట్ 1-2 quarters ఐ థింక్ గుడ్ టైమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే హైస్ లో ఉన్నాయి కాబట్టి ఒక మంచి డిప్ వచ్చినప్పుడే కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్ సార్, మనం రెగ్యులర్ గా చాలాసార్లు మాట్లాడుకున్నాం డిఫెన్స్ కి సంబంధించి రైల్వేకి సంబంధించి ఒక మంచి పొజిషన్కి వచ్చి ఉన్నాయి అవి. సో ఈ మూమెంట్ లో ఇప్పుడు వాటిపైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? డిఫెన్స్ స్టాక్స్ అండ్ రైల్వే స్టాక్స్ బేసికలీ మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఎక్కువ పెరగట్లేదండి. సో ప్రాబ్లీ ఆ రెండు థీమ్స్ కూడా కొద్దిగా సైడ్ వేస్ కి వెళ్ళిపోవటం చూస్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ మనం టాప్ నుంచి చూస్తే కనుక లాట్ ఆఫ్ డిఫెన్స్ నేమ్స్ లైక్ మెజడాక్ కానీ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ రైల్వేస్ లో RVNL ఇవన్నీ కూడా టాప్ నుంచి బిట్వీన్ 15 to 30% కరెక్ట్ అయ్యాం. అండ్ 1 day మూమెంట్స్ అప్ సైడ్ వచ్చినా కూడా నెక్స్ట్ 2-3 days లో ఫిజిల్ అవుట్ అయిపోతున్నాయి 5 to 10% పెరిగినా కూడా. సో మేబీ కొద్ది చామ్ తగ్గిందా అని ఒక ఫీల్ వస్తుంది ఈ సెక్టర్ లో కాబట్టి ప్రాబ్లీ ఒక స్టీప్ కట్స్ వచ్చినప్పుడే వన్ షుడ్ ట్రై టు బై. అది కూడా నియర్ టు స్టాప్ లాస్ ఉంటే ట్రేడింగ్ బెట్స్ తీసుకోవాలి. అదర్వైజ్ ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారు అంటే కనుక డెఫినెట్లీ SIP మోడ్ లో ఈ 2 sectors కూడా 15 to 20% రిటర్న్స్ పర్ యానం కింద డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఏమి ఉండాలంటే కనుక ఇక్కడ నుంచి కూడా ఒక 10-15% కరెక్షన్ వస్తుంది, అప్పుడు కూడా మనం కొనగలగాలి. రైట్, అట్లాగే సార్ అంటే ఈ ఇంత పెద్ద భారీ ఎత్తున పతనం జరిగిన సమయంలో మనం మార్కెట్లలో మనం వ్యవహరించాల్సినటువంటి తీరు ఏ విధంగా ఉండాలంటారు? అంటే చాలా మంది కూడా ఈ మూమెంట్లో 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి ఈ విధంగా కామెంట్స్ చాలా చేస్తున్నారు. సో ఇన్వెస్టర్స్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చేస్తే బాగుంటుందా లేదంటే ఏ విధమైనటువంటి స్టెప్ వేయాలి? స్టాక్ మార్కెట్ లో దిస్ ద ప్రాబ్లం అండి. సో మీరు చెప్పినట్టు 1,00,000 పెడితే 10 లక్షలు అవ్వాలి అన్న ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి మనకి సెబీ డేటా ఇవన్నీ చూస్తే కనుక 7 out of 10 ఆర్ లూజింగ్ మనీ. సో మనం స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ తో రావాల్సింది ఏంటి అంటే కనుక బ్యాంక్ లో మనకి 8% రిటర్న్ వస్తే ఇక్కడ అట్లీస్ట్ 15 to 16 డబల్ ద రిటర్న్ ఆఫ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసుకుని మనం ఎంటర్ అవుతే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ అవెన్యూ టు మేక్ మనీ అండి. సో అఫ్ కోర్స్ ఈ లాస్ట్ 2 years లో చూస్తే కనుక కొన్ని స్టాక్స్ 10 times అయ్యాయి, కొన్ని స్టాక్స్ 20% పడ్డాయి, కొన్ని స్టాక్స్ 10% నెగటివ్ లో ఉన్నాయి. సో ఓవరాల్ గా మనం మ్యూచువల్ ఫండ్ చూసుకున్నా కూడా 17 to 18% యావరేజ్ రిటర్న్ పర్ యానం వస్తుంది. అఫ్ కోర్స్ లాస్ట్ 2 years లో 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ వచ్చింది. సో ఎక్స్పెక్టేషన్ టోన్ డౌన్ చేసుకోవాలి అందరూ కూడా. ఇట్స్ నాట్ లైక్ లాస్ట్ 2 years లో ఎంతైతే బిగ్ మూవ్స్ వచ్చాయో ఆ బిగ్ మూవ్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే కనపట్లేదు. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ సమ్ లాసెస్ కూడా. మేబీ ఒక 5 to 10% కరెక్షన్ అయినా కూడా వన్ షుడ్ బి విల్లింగ్ టు పుట్ మనీ. అండ్ మీన్ జెన్యూన్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో 15 to 20% ఫర్ ద నెక్స్ట్ 5 years డెఫినెట్లీ స్టాక్ మార్కెట్ ఈస్ ద ఏరియా టు ఇన్వెస్ట్. రైట్, అట్లాగే సెక్టార్స్ ఏం చెప్తారు సార్? ఇందాక మనం రైల్వే కావచ్చు లేదంటే డిఫెన్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఏవి బాగున్నాయి వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? వన్ బ్యాట్ ఈస్ గుడ్ టు అదర్ సెక్టర్స్ అండి. సో క్లియర్లీ మనకి ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే కనుక బ్యాంకింగ్ నుంచి మనీ హాజ్ మూవ్ టు అదర్ సెక్టర్స్. సో మేబీ ఐటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఐటీ కూడా ఒక ఆల్ టైమ్ హై హిట్ చేసి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది ఇప్పుడు. సో బేసికలీ ఎప్పుడైతే ఇంత బిగ్ మనీ షార్ప్ గా మూవ్ అవుతుందో డెఫినెట్లీ ఆ సెక్టర్ ని వన్ షుడ్ ట్రై టు వాచ్ అనే చెప్తాను. అఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ లో మనం ఉండాలంటే కనుక TCS అండ్ ఇన్ఫోసిస్ లోనే ఐటీలో చూడాలి. అండ్ మిడ్ క్యాప్స్ లో పర్సిస్టెన్స్ అండ్ ఎంఫోసిస్ BFL లాంటి స్టాక్స్ ని వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఇందాకే చెప్పినట్టు రెసిలియన్స్ ఉన్న సెక్టర్ లో అవుట్ సైడ్ ఈవెంట్స్ కి ప్రాబ్లీ FMCG స్పేస్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ బ్యాంకింగ్ ఇట్స్ క్లియర్లీ అవాయిడబుల్ అండి ఈ స్టేజ్ లో. రీజన్ ఏంటి అంటే కనుక 12 బ్యాంకింగ్ స్టాక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అవుట్ ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ 6 stocks, హాఫ్ ద స్టాక్స్ 200 day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా స్టాక్స్ లైక్ ఇండస్ఇండ్ కానీ లేకపోతే అదర్ నేమ్స్ లైక్ IDFC కూడా ప్రాబ్లీ 52 week లో కింద కూడా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ చార్ట్స్ లో బ్యాంక్స్ ఉన్నాయి చూడొచ్చు, కానీ అదర్వైజ్ యూ షుడ్ అవాయిడ్ బ్యాంకింగ్. మేబీ ఫెడరల్ బ్యాంక్ అండ్ SBI కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్స్ లోనే one should try to invest. Otherwise banking clearly avoid, and probably IT and FMCG is a good idea to invest. Right, thank you very much Rajendra garu, market ki sambandhinchi chaala chakkati విశ్లేషణ అందించారు. Thank you very much. Right, ఇది వాటి ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి AB.